హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ సీజన్ లో ఈ ఎండ్ లో మీరు వేడివేడిగా ఎగ్జామ్లు రాసి వస్తే మిమ్మల్ని కూల్ చేయడానికి మేము చల్లని వీడియోలు పెడతాం. సో మా వీడియోలన్నీ మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే మీరు చదువుకున్న క్వశ్చన్లన్నీ ఎగ్జామ్ లో వచ్చేస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే చాయిస్ కూడా వదలకుండా రాసేస్తారు. అదే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఫుల్ మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఇదిగో ఫన్ మోజీని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్. ఈ శాపం గనక మీకు తగలకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. స్టూడెంట్స్, లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఉందా? ఇంకా 10 పేజీలు కూడా నింపలేదు. అర్జెంట్ గా స్లిప్ తీసి రాసేయాలి. అమ్మడి అమ్మ, 16 మార్క్స్ ఆన్సర్. ఇది రాస్తే పాస్ అయిపోయినట్టే. తెలుగు వేరా లేవరా, స్లిప్ తీసి రాయరా. బ్లడీ డిస్టర్బెన్స్. ఏంటి మావా? ఫస్ట్ నన్ను రానివే. స్టూడెంట్స్, స్లిప్పులు గిప్పులు ఏమైనా ఉంటే పడేయండి, స్క్వాడ్ వస్తుంది. స్క్వాడ్ వస్తుందండి మామ. వాళ్ళు వచ్చే లోపల రాత్రి డిస్టర్బ్ చేయకరా. వాళ్ళు ఎప్పుడు అలాగే అంటారు మామ, కానీ ఒకసారైనా వచ్చారా? రారు. అబ్బా, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? కొంచెం సంకెత్తు మామ, ఆ సందులో చూసైనా రాసుకుంటాను. సంకలో సెకండ్లా తయారయ్యి కదా మామ, చూసుకో. స్టూడెంట్స్, లాస్ట్ 15 minutes. 15 minutes. అయిపోయి. అక్కడ ఎక్స్ కాదురా, వై ఉంటది. చూసి రాసేదైనా తిన్నగా రాయి. రైటే, థ్యాంక్ యూ సార్. లేగరా, లేగో, కమ్ అవుట్. సార్ 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 సారీ సార్, ఈ స్లిప్ నాది కాదు సార్, ఈడి సార్. నో సార్, దట్ స్లిప్ ఇస్ నాట్ మైన్ సార్. స్లిప్ ఎవరిదైనా దొరికింది మాత్రం నీ చేతిలోనే కదరా. యువర్ డిబార్. పదా. డిబారా? సార్ వద్దు సార్, నో సార్, ప్లీజ్ సార్, ఇంకెప్పుడు చేయండి సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. ఇంకెప్పుడు చేయండి సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్. వీడి కల్లో కూడా ఏదో కంత్రి పని చేసి ఉంటాడు. రే రే లేగు, పనికి మానేద్దామని. సార్ ప్లీజ్ సార్, నేను మీ కాల్ పట్టుకుంటాను సార్. మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు సార్, వదిలేండి సార్. కల్లో కూడా భయం పోలేదు మన మీద వీడికి. ప్లీజ్ సార్, మా నాన్న పేరు తాగబోదు సార్. రోజు మా అమ్మని తాగేసి వచ్చి కొడతారు సార్. ఈ విషయం తెలిస్తే నన్ను కూడా బీరు బాటిల్ ఇచ్చి కొట్టేసి బుర్రబద్దలు కొట్టేస్తాడు సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్. నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం కన్న తండ్రిని తాగుబోతుని చేసావు కదరా. రే యాబ్రసి, అబ్బా! ఇదంతా కళ. ఏంటి నేను తాగుబోతున్నా? తాగేసి వచ్చి మీ అమ్మను కొడతా ఉంటానా? అంటే కళే కదా అని కొంచెం లిబర్టీ తీసుకున్నాను నాన్నగారు. మన కుటుంబం పావర్టీతో పోకూడదని నేను ఇక్కడ కష్టపడుతుంటే నువ్వు లిబర్టీ తీసుకుని నా మీదే డైలాగులు ఎత్తావురా? ఈ పనికి మాల తెలివితేటలన్నీ వాడాల్సింది ఇక్కడ కాదురా, ఇవాళ నువ్వు రాయాల్సిన పరీక్షలో. అమ్మా చూడవే, నాన్నగారు పొద్దునే కొడేస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నే మొదలు పెట్టేశారా మీరు? నువ్వు ఉండవే, వీటికి రాను జీవితం మీద శ్రద్ధ లేకుండా పోతుంది. గంటలో పరీక్ష పెట్టుకుని ఇంకా పక్క మీద పడుకొని కళ్ళకి అంటున్నాడు. నాన్నగారు, అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? కళలు కనమన్నారు, అందుకే కన్నాను. ఆయన కళ్ళకి అందమంది నిద్రలో కాదురా, జీవితంలో. ఏమోనండి, టెక్స్ట్ బుక్ లో అలా చెప్పండి, మాకు తెలీదు. తెలియడానికి తమరు ఎప్పుడైనా టెక్స్ట్ బుక్లు తెస్తే కదా, అప్పుడెప్పుడో అవ్వాల్సిన డిగ్రీ ఇంకా సప్లై ఎగ్జాములు రాస్తూ బెల్లం జీళ్ళ దాన్ని సపరత్తనే ఉంటున్నావు. నాన్నగారు మీరేం కంగారు పడకండి, ఈసారి ఖచ్చితంగా అయిపోద్ది. నువ్వు ప్రతిసారి ఇదే రీజన్ చెప్పడం, మళ్ళీ ఫెయిల్ అయ్యి వచ్చి నా చేతిలో బెల్ట్ దెబ్బలు తినడం. క్యాలెండర్ లో రోజులు మారుతున్నాయి గానీ ఈ పద్ధతిలో మార్పు ఏం రావట్లేదురా. అబ్బా అనిసారా ప్రతిసారి ఇదే బ్యాడ్ వైబ్స్. నేను ఫెయిల్ అవడానికి కారణం ఎవరో కాదు నాన్నగారు, మీరే. మనిషిని డిమోటివేట్ చేయడంలో డిస్టింక్షన్ తీసుకున్న వాళ్ళ మాట్లాడతారు. అవునండి, పరీక్షకు వెళ్లే ముందు మీరు ఆడిని అలా తిట్టడం వల్ల వాడు ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ మర్చిపోయి మీ తిట్లే గుర్తు పెట్టుకున్నాడు. తోసేండి, నా మీదే తోసేయండి. చదివి పాస్ అవడం చేత కాదు గానీ నా మీద తోసేయడం వచ్చి తల్లి కొడుకులు ఇద్దరికేను. ఇది మరీ బాగుంది, వాడితో నన్ను కలుపుతారేంటి? నాకు ఆల్రెడీ డిగ్రీ ఉంది. ఉందలే, బోర్డు డిగ్రీ. డిగ్రీ 3 ఏళ్ళు చదివితే ఇస్తారు, మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే ఎవరు? చదివితే నాలా చదవాలి. టాపర్ ఆఫ్ ది క్లాస్, టాపర్ ఆఫ్ ది కాలేజ్, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ది బోర్డ్. ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్టూడెంట్స్ భీమవరం కాలేజ్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. పిసినిగొట్టె జగన్నాథం అలియాస్ జగ్గు ఎప్పటికీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అడిగిన కథలుగా చెప్తారు. అయితే అన్ని కథలే అన్నమాట. ఏంట్రా, మార్క్ లిస్ట్ తీయమంటావా? తీయండి. తీయండి. లక్ష్మి, నువ్వు కూడానా? మా నాన్నగారు అడిగినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నారు, మార్క్ లిస్ట్ ఈనా అని. ఒక్కసారి మీరు తీసింది లేదు, మేము చూసింది లేదు. మీకు
ఎక్స్ట్రాలు ఎక్కువ అయ్యారా. నా సర్టిఫికెట్లు నా దగ్గర లేవు కాబట్టి బతికిపోయారు. లేకపోతేనా అమ్మా కొడుకులు ఇద్దరికి ఇచ్చి పడేసేవాడు. ముందు ఆ చీటీ డబ్బులేవో తీసి పడేయండి, వాడు తెల్లవారే వచ్చేసాడు. ఉన్న ఖర్చులు సరిపోవు అన్నట్టు ఇదొకటి మళ్ళీ నాకు. డబ్బులు కట్టేది నేను, చీటే పాడేది నువ్వా? ఇప్పుడు ఏంటి కట్రా? కడతాను కట్టక సత్తానా? నువ్వేట్రా గొర్రెదయ్యలా నవ్వుతున్నావు? వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. నేను ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపేసి నేను కొట్టుకెళ్తా. అలాగే నాన్నగారు. అబ్బా వాటర్ అయితే ఇంత వేడికి వచ్చేస్తున్నాయి. అమ్మా అమ్మా ఏంట్రా? ఏంటమ్మా ట్యాప్ లో నీళ్ళు వేడికి వచ్చేస్తున్నాయి. కొంప తీసి నాన్నగారు మేడ మీద సోలార్ వాటర్ హీటర్ ఏమైనా పెట్టించారా? మీ నాన్నగారి మీద నీకు చాలా అంచనాలు ఉన్నాయిరా. అవి బయట ఎండకి ట్యాంకులో వేడెక్కిన నీళ్లు. ఆ, పొద్దున్న ఎండకి ఎంత వేడా, అయితే మధ్యాహ్నం ఎండకి మాడిపోతామేమో. యారా రెడీ అయ్యావా? ఆ నాన్నగారు రెడీ. ఏంట్రా ఉట్టి చేతులతో ఊపుకుంటూ వస్తున్నావు? నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, పార్క్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావా? చేతిలో ప్యాడ్ ఏది, పెన్ ఏది, పెన్సిల్ ఏది, ఎరేజర్ ఏది, షార్ప్నర్ ఏది? కనీసం దారిలో రివిజన్ చేసుకోవడానికి పుస్తకమైనా తెచ్చుకున్నావురా? అవన్నీ మోసుకుని వెళ్ళడానికి ఏం 10th క్లాస్ ఎగ్జామ్ కాదు నాన్నగారు. అదేంట్రా అలా అంటావు? మధ్యలో డయాగ్రామ్స్ గట్ట వేయాలంటే ఎలా వేస్తావు? పెన్తోనే. పెన్తో ఎలా వేస్తావురా? తప్పు వస్తే? తప్పులు అన్ని చదువుకున్న వాళ్ళకి వస్తాయి నాన్నగారు. అంటే నువ్వు చదవలేదా? ఆ తప్పులన్నీ చదువుకున్న వాళ్ళకి వస్తాయి, నాలా బాగా చదువుకున్న వాళ్ళకి కాదు. ఒక్కసారి చదివామంటే మైండ్ లో మైక్రో జిరాక్స్ అయిపోద్ది. అది తీసుకెళ్లి అలా పెట్టి రాసేయడమే. ఏంటి మైక్రో జిరాక్సా? కాదు నాన్నగారు, చదివిన మ్యాటర్. అయ్యో బాబోయ్ రామచంద్ర ప్రభు, కనీసం హాల్ టికెట్ అన్న పట్టుకున్నావురా? బాగా వచ్చేసారు నాన్నగారు, ఉండండి తెచ్చుకుంటాను. ఒరే అదవా, ఒక సబ్జెక్ట్ ఎన్ని సంవత్సరాలు రాస్తావురా? ఈసారైనా పాస్ అవరా? ఏంటో నాన్నగారు ప్రతిసారి పాస్ మార్కులకే రాతాను, అయినా పాస్ అవ్వట్లేదు. పాస్ మార్కులకి రాసినా పాస్ అవ్వట్లేదా? ఎందుకు నువ్వు ఎన్ని మార్కులకి రాస్తున్నావురా? ముచ్చటగా 30 నాన్నగారు, అదేగా పాస్ మార్కు. ఒరే పనికి మాలేదవా, నీ పరీక్షల్లో పాస్ మార్కు 35రా? ఆ, ఏమంటున్నారు నాన్నగారు? నాకు తెలియకుండా ఎప్పుడు మార్చారు? ఒరే యాప్రసేదవా, నీకు సెపరేట్ గా మార్చడం ఏంట్రా? నేను చదువుతున్నప్పటి నుంచి 35. ఆ, అవునా? నువ్వు ప్రతిసారి ఫెయిల్ అవుతుంది ఎందుకా? మీరేం కంగారు పడకండి నాన్నగారు, ఈసారి మాత్రం పక్కా 35కే రాస్తాను. ఒరే నువ్వు 35కి రాస్తే ఏ 10 20 వస్తుంది. అదే 60 70 రాయి, ఏ 35 వచ్చి వస్తుంది. అలా రాయాలంటే ముందు ఆన్సర్లు మనకొచ్చి చావాలి కదా. ఏంటి? అలాగే నాన్నగారు, మీరు చెప్పారు కదా ఈసారి ఎగ్జామ్ జంపరమే బంపర్. ఈసారి కూడా తప్పిందంటే నిన్ను తీసుకెళ్లి మెకానిక్ షెడ్ లో పడేస్తాను. ఆ బంపర్ లో జంపర్ లో బిగించుకోవాలి. సరే నాన్నగారు, ఈసారి అయిపోతురండి. నాన్నగారు ఓసారి అక్కడ జిరాక్స్ షాప్ దగ్గర ఆపరా. జిరాక్స్ షాప్ దగ్గర ఇప్పుడు ఎందుకురా? అంటే హాల్ టికెట్ జిరాక్స్ అడుగుతారు నాన్నగారు, అందుకే. అబ్బా అన్ని లాస్ట్ మూమెంట్ లోనే పెడతావేంట్రా? ముందే తీసుకోవాలి కదా అవన్నీ. సర్లే త్వరగా వెళ్ళిరా. డిగ్రీ మ్యాథ్స్. ఏటి తమ్ముడు ఇలా ఎగ్జామ్ ముందు వస్తారు, ఉంటే రావచ్చు కదా. సారీ అన్న, 3 చాప్టర్లు చాలు. సరే సరే, ఒక 5 నిమిషాలు ఆగు. A few moments later. ఏంట్రా ఎంతసేపు పట్టింది? జిరాక్స్ మెషిన్ పని చేయట్లేదు అంట నాన్నగారు. మరి జిరాక్స్ ఇచ్చాడా? ఇచ్చాడు పదండి. ఒరే ఈసారైనా పాస్ అవరా? బయట ఎవరన్నా నీ గురించి అడుగుతుంటే తలెత్తుకోలేకపోతున్నాను. నాన్నగారు మీరేం కంగారు పడకండి, ఎగ్జామ్ ఒకటే మన చేతుల్లో ఉంటుంది, కానీ రిజల్ట్ ఆ పైవాడి చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన దేవుడికి దండం పెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది. హస్తాలు వేస్తా, ఎగ్జామ్ రాసి వస్తా. ఈనాడే ఏదో అయ్యింది, ఈనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం పొంగింది, పెట్రోలు రేటు పెరిగింది. లిరిక్స్ గుర్తు రాకపోతే పాడడం ఆపేయాలి, అంతేగాని ఇలా పాటను కూనీ చేసి ఆడియన్స్ కి హాని కలిగించకూడదు. సర్లేండి అంకుల్, అక్కడ లిరిక్ గుర్తు రాలేదు, ఎలాగో పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా, ఆడియన్స్ కి పాట ద్వారా ఇన్ఫర్మేషన్ ఇద్దామని పాడాను. అబ్బా చిన్న సెకల్లేవరా నీలో. సర్లేండి, ఏంటి రోజు త్వరగా వచ్చారే? అదా మన మనోగాడికి ఓ సప్లై ఎగ్జామ్ ఉందిరా, అన్ని ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపేసి వస్తున్నాను. ఎగ్జామ్ నైట్ 1 గంట దాకా నాకు రీల్స్ పంపించాడు, అప్పుడు కూడా ఏం చెప్పలేదు. అంటే ఈ రోజు ఆడికి ఎగ్జామ్ అని కూడా తెలీదా? ఏమో అంకుల్,
పొద్దున్న మీరే గుర్తు చేసి ఉంటారు. ఏ లేదురా, కల్లో కూడా చూసిరాత్తు ఇన్విజిలేటర్ దొరికేసినట్టు ఉన్నాడు. నిద్రలో కూడా వదిలేండి సార్ మీకు కాళ్ళు పట్టుకుంటానికి కలవరెత్తున్నాడు. పెట్టి ఏంటోరా గోరా, ప్రతి సంవత్సరం వెనక్ చోతికి చందా ఇచ్చినట్టు నేను ఆడు సప్లీ ఎగ్జామ్ ఫీజు కట్టడం, ఆడేమో ఫెయిల్ అయి మళ్ళీ ఇంటికి రావడం, ఇదే జరుగుతుంది. అవును అంకుల్, మీ పేరెంట్స్ కట్టిన సప్లై ఫీజులతోనే ఆ కాలేజీ వాడు ఇంకో బ్లాక్ కట్టించుకున్నాడంట. ఆ కట్టడానికి ఎక్కువ చదివిచ్చిన దాతలు మీరే అయ్యి ఉంటారు. ఒకసారి కాలేజీకి వెళ్ళి కనుక్కోండి. నిజమేనేమోరా, ప్రతిసారి కొట్టి కొట్టి గట్టిగా చెప్తుంటే లాస్ట్ కి నేను బెల్ట్ మార్చుకోవాల్సి వస్తుంది తప్పించి ఆడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. అందుకే ఈసారి మెల్లిగా చెప్పా, ఈసారి కనుక పాస్ అవ్వకపోతే బతుకు బైక్ మెకానిక్ షెడ్ అని. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. ఇదిగో మన షాప్ పక్కన ప్లేస్ ఖాళీ ఉంది కదా, అక్కడ ఇట్టిచ్చేద్దాం. మన బిజినెస్ లన్నీ పక్క పక్కనే అన్నట్టు ఉంటది. ఏంటో నీతోనే కదరా తిరుగుతాడు, నువ్వైనా చెప్పొచ్చు కదా అడికి. మందోడు తిన్నంగా ఎడుతున్నాగా చెప్పడానికి. ఆ? అదే అంకుల్, తప్పు మంద కాదు, ఈ జనరేషన్. ఈ జంజీ గల్కి మన గెంజి విలువ తెలీదు. మనం తెల్లవారి ఏడు చేసేవాళ్ళం, నైట్ తోడెట్టుకుని గెంజన్నంలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అలా మామిడికాయ తొక్కు నంచుకుని తినేసేవాళ్ళం. ఫుల్ సెలవు చేసేది, బ్రెయిన్ కి బోల్డ్ అంత బలం వచ్చేది. కానీ ఇప్పుడు వీళ్ళు బాడీకి మెయింటెనెన్స్ ఎక్కువ, బ్రెయిన్ లో మ్యాటర్ తక్కువ. నిజమేరా, మన జనరేషనే బెటర్. కాలేజీకి టిప్ టాప్ కి వెళ్ళకపోయినా టాప్ ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈ జనరేషన్ టిప్ టాప్ కి వెళ్ళినా టాప్ సంగతి పక్కన పెట్టు, అసలు ర్యాంకులే రావట్లేదు. మన జనరేషన్ నన్ను కూడా మీలో కలిపేస్తున్నారేంటమ్మా? మీకు నాకు గవాస్కర్ కి గంగోలీకి ఉన్నంత గ్యాప్ ఉంది. సర్లే, షాప్ కైనా బేరాలు వచ్చాయా? కరెంట్ బిల్లు కట్టలేదని 2 ఫోన్లు వచ్చాయి. ఈ రోజు కట్టకపోతే ఫ్యూజ్ పీక్కొని వెళ్ళిపోతాడంట. అబ్బా, ఈ బిల్లులు గోల ఒకటిరా బాబు. షాపుకి డబ్బులు రావట్లేదు కానీ బిల్లులు మాత్రం వీపు వాసిపోయేలా వస్తున్నాయి. ఈ కిరాణా షాపుల వల్ల ఏం పని అవట్లేదు అంకుల్. ఇప్పుడు జనాలందరూ అన్ని ఒక చోటే దొరుకుతున్నాయని సూపర్ మార్కెట్లకు వెళ్ళి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఏంటి, నన్ను కూడా ఈ షాపుని సూపర్ మార్కెట్ చేయమంటావా? యా, వై నాట్? బిల్లులు కట్టడానికే డబ్బులు రావట్లేదురా అంటే మళ్ళీ సూపర్ మార్కెట్ అంట. అబ్బా అంకుల్, మన షాపులో వచ్చే డబ్బులతో సూపర్ మార్కెట్ పెట్టాలంటే బడ్జెట్ లేని సినిమా ప్రాజెక్ట్ లాగా సంవత్సరాలు గడిచిపోతాయి. అదే లోన్ తీసుకున్నాం అనుకోండి, నెల రోజుల్లో అయిపోద్ది. లోనా? అవును. ఊరుకోరా, బ్యాంక్ లోన్ అంటే ఇంట్రెస్ట్ ఎంత వేస్తాడో తెలుసా? పైగా బిజినెస్ అంటే ఇంకెక్కువ వేస్తాడు. అబ్బా, నేను చెప్పేది బ్యాంక్ లోన్ కాదంకుల్, ప్రభుత్వం ఇచ్చే లోన్. ప్రభుత్వం మనలాంటి పట్టాదారులకి లోన్లు ఎత్తుంది. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉద్యోగం దొరక్క బిజినెస్ పెట్టుకోవాలని కలలు కనే వాళ్ళ కోసమే మన గవర్నమెంట్ ఈ లోన్ ఇంట్రడ్యూస్ చేసింది. పైగా 80% సబ్సిడీ, మనం 20% వెనక్కి కడితే చాలు. ఈ లోన్లు ఏమైనా ఇప్పిస్తే నీకేమైనా కమిషన్ వస్తుంది ఏంట్రా? ఏంటంకుల్ అలా మాట్లాడతారు? మరేటి ఎంత ప్రమోషన్ చేస్తున్నావు? అబ్బా, పొద్దున్న పేపర్ లో చదివాను అంకుల్, అప్పుడే నాకు ఈ థాట్ వచ్చింది, మన షాప్ ని సూపర్ మార్కెట్ చేయాలని. నువ్వు చెప్పేది నిజమేనేంట్రా? నిజమే అంకుల్, ఈ లోన్ అప్లై చేయాలంటే ఏం అక్కర్లేదు, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. మీకు ఎలాగో ఉంది కాబట్టి మన పని చాలా ఈజీ అయిపోద్ది. అవునవును. ఏంటంకుల్ ఎక్స్ప్రెషన్ తేడాగా ఉంది? కొంప తీసి డిగ్రీ సర్టిఫికెట్ ఉందరా, కానీ ఇప్పుడు ఎక్కడుందో గుర్తులేదు. ఎప్పుడో అటక మీద చూసినట్టు గుర్తు. అయితే ఇంకెందుకు లేటు, అదండి ఒకసారి అటుకెక్కి దులిపితే దొరికేద్ది. గట్టిగా నెత్తితే దొరికేస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకురా, మళ్ళీ అటక మీద సామాన్లు అన్ని దింపాలి. నీది ఉందిగా, నీ సర్టిఫికెట్ మీద అప్లై చేద్దాం. అమ్మో, ఆశ దోశ అప్పడం వడ, బిజినెస్ మీకు బొక్క నాక. అలా అంటావేంట్రా, లోన్ అప్లై చేయి చాలు, డబ్బులు నేనే కట్టుకుంటాను. లేదు అంకుల్, మీది మీరు అప్లై చేసుకోండి, నాది నేను అప్లై చేసుకుంటాను. అదేంట్రా మళ్ళీ రెండెందుకు? మీరు సూపర్ మార్కెట్ పెట్టుకుంటే నేను పక్కన చేపల మార్కెట్ పెట్టుకుంటాను. ఎప్పుడు మీ కిందే పని చేయలేటి, నేను నా కిందే పని చేసుకుంటాను. అబ్బా, నా మాట ఏంట్రా, బిజినెస్ కలిపి స్టార్ట్ చేసినప్పుడు లాస్ట్ వరకు కలిసే ఉండాలిరా, ఇలా విడిపోకూడదు. సర్లేండి, అయితే మీ సర్టిఫికెట్ మీద అప్లై చేయండి, కలిసే ఉందాం. అబ్బా, ఇది మళ్ళీ మొదలుకొచ్చు. అది కాదురా, నాది పాత సర్టిఫికెట్ కదా, అప్పుడుది ఇప్పుడు ఒప్పుకుంటారో లేదో. అసలుకే రాష్ట్రం విడిపోయింది, గవర్నమెంట్ మారిపోయింది, సిలబస్ కూడా మారిపోయింది కదా. నీదంటే మొన్న అయి ఉంటది కదరా, ఈజీగా ఒప్పేసుకుంటారు. లేదంకుల్, మీదంటే పాత కదా, బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఏమో అనుకుని సీనియర్ సిటిజన్ కోటాలో అయినా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ అంతా యూత్ ని ప్రోత్సహిస్తుందిరా, నీదైతేనే యాక్సెప్ట్ చేస్తారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంకుల్, పాత కట్టడాలు ఇప్పటికీ అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, మీదే యాక్సెప్ట్ చేస్తారా? ఈడు వదిలేలా లేడు. అంకుల్, మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ లేదు కదా? నిజం చెప్పండి అంకుల్, లేదు కదా? లేదురా. షట్ షట్ షట్
సర్టిఫికెట్ అనగానే మీరు నోట్లో నీళ్ళు మింగినప్పుడే నాకు అర్థమైంది. నమ్మకండి. ఏం చేశారు? పొగొట్టేశారా? ఎలకలు కొట్టేసారా? లేదా ఎక్కడైనా తాకట్టేసారా? అసలు లేదురా. అసలు లేదంటే ఏంటి అర్థం? అంటే నాకు అసలు డిగ్రీ లేదని. ఆ? ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మీరు డిగ్రీ చదవలేదా? చదివానురా, కానీ కొన్ని సబ్జెక్టులు ఉండిపోయాయి. సబ్జెక్టులు ఉండిపోయాయా? కాదురా, 3 3 సబ్జెక్టులు ఉంచారా? మరి రాసేసి కంప్లీట్ చేయాల్సింది కదా అంకుల్. చాలా సార్లు రాశాను రా, కానీ పని అవ్వలేదు. అప్పటికే మా ఆఫీసులో మా ఇంటర్ సర్టిఫికెట్ మీద జాబ్ వచ్చేసింది. ఇంక ఈ డిగ్రీ పూర్తి చేయడం ఎందుకులే అని పక్కన పడేశాను. కానీ డిగ్రీ అయిపోయిందని ఫోజులు తప్పుతారు. చదివాను కదరా. చదివితే డిగ్రీ అయిపోదు అంకుల్, పాస్ అయితే అవుతది. నవ్వకండి. సరేలేరా, నాది ఎలాగ అవ్వలేదని తెలిసింది కదా, ఎప్పుడైనా నీ దాని మీద అప్లై చేస్తాం. నవ్వుతావేంట్రా? అంటే అది నీది కూడా అవ్వలేదా? అసలు చదవలేదు. చదవలేదా? మరి ఎందాక చేపల మార్కెట్ అన్నావు, సెపరేట్ షాప్ అన్నావు. అంటే మీరు నా సర్టిఫికెట్ అడిగారని. డిగ్రీ చేయకుండా మరేం చేసావురా? ఏందంకుల్ అట్ట అడుగుతుండవా? గొడ్డలి పట్టి అడవికి పోయండ్లా మర్చిపోయి ఉండారా? వామ్మో, ఇప్పుడు మిగిలిన కథ చెప్తావే? చెప్పమంటారా ఏంది? ముద్రా బాబు, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లోను. దానికోసం ఏది మెయిన్ అది ఆలోచిద్దాం. ఏంటంకుల్ ఆలోచించేది? డిగ్రీయే మెయిన్, అదే లేదు మన ఇద్దరి దగ్గర. సర్లేండి అంకుల్, వదిలేండి. నాకు వదిలేయాలని ఉందిరా, కానీ 80% సబ్సిడీ అంటే టెంప్టింగ్ గా ఉంది. మొదలు బుద్ధి వేయట్లేదు. బ్రే, మన మనుగాడరా. మనుగాడ? అవునరా, అది ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు కదా, అది అయిపోతే ఇప్పుడు సర్టిఫికెట్ వచ్చేస్తుంది కదా, అప్పుడు దాని మీద అప్లై చేద్దాం. మీ గాడి మీద చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది అంకుల్. రే, 100 ఏళ్ళరా, మన మనుగాడే ఫోన్. హలో, ఏంట్రా మనం అప్పుడే ఫోన్ చేస్తావు? పరీక్ష అయిపోయిందా? బాగా రాసావా? ఈసారి పాస్ అయిపోతావా? లేదు నాన్నగారు, తెల్లవారు వచ్చిన కళ నిజమైంది. స్లిప్ పెట్టి రాస్తుంటే స్క్వాడ్కి దొరికేశాను. ఎంత పని చేస్తారో ఎదవా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు. నా మీద ఫోన్ పెట్టేదవా, చూడరా గోరా ఇడు ఏం చేశాడు. ఓకే అంకుల్, తప్ప ఆడిది కాదు మందే. ఈ మ్యాచ్ అభిషేక్ శర్మ కొడతాడని ఎక్స్పెక్ట్ చేయడం, మనుగాడ్ ఎగ్జామ్ లో పాస్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయడం, రెండు ఒకటి. ఇట్స్ అవర్ ఫాల్ట్. సరేలేరా, వదిలే, ఇంకేం చేస్తాం. నో అంకుల్, నో. దీన్ని మీరు వదిలినా నేను వదలను. అయితే ఇప్పుడు ఏమంటావు? మనుగడి దగ్గర నుంచి చదివించి పాస్ చేస్తావా? కాదు, మిమ్మల్ని చదివించి పాస్ చేయంత. నన్ను యా, ఏమంటున్నావురా? మీ వల్ల కాదనుకొని వదిలేసిన డిగ్రీని మీ చేతే పూర్తి చేయించి మిమ్మల్ని పట్టభద్రుణ్ణి చేస్తా. పదండి అంకుల్ కాలేజీకి. వెల్కమ్ బ్యాక్ టు కాలేజ్ అంకుల్. మళ్ళీ పరీక్షలు రాయడానికి సిద్ధం అవ్వండి. ఏంటంకుల్ చూస్తున్నారు? పదండి. ఒరే, మళ్ళీ పెళ్లిలాగా మళ్ళీ చదువు మళ్ళీ ఎగ్జామ్స్ అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమోరా. ఐ నో ద పబ్లిక్ పల్స్. ఆడియన్స్ వాంట్స్ దిస్. మీరు ఇంకేం ఆలోచించకుండా పదండి. అవును అంకుల్, మీరు చదివింది భీమవరం డిగ్రీ కాలేజీలో కదా, మరి మీ కాలేజ్ అంటే ఎక్కడికి పట్టుకొచ్చారేటి? ఫస్ట్ 2 ఏళ్ళు అక్కడే చదివాను రా, కానీ లక్ష్మిని తీసుకుని హైదరాబాద్ వచ్చాక ఫైనల్ ఇయర్ స్టడీస్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. తెలుగు సినిమా హీరో లాగా కాలేజీకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారనమాట. అవునరా, అప్పట్లో మా క్లాస్ అమ్మాయిలు కూడా నన్ను చూసి తెగబడేవారు. కానీ ఏం చేస్తాం, మనకు అప్పటికే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ట్రై చేయండి. ఊరికేదవా, ఈ వయసులో నేను మళ్ళీ కాలేజీకి రావడమే నామోషిగా ఉంది. నువ్వు మళ్ళీ పరీక్షలు అంటున్నావు. ఏంటంకుల్ మీరు లోన్ వద్దా, సబ్సిడీ వద్దా, సూపర్ మార్కెట్ వద్దా? మీరు అలా ఉండండి చెప్తాను. ఇదిగో బాబా. అబ్బా, చూస్తుంటే కాలేజీ రోజుల్లో లక్ష్మి ఆంటీలా ఉన్నాం. ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడమ్మా? क्या बोला? मुझे तेलुगु नहीं आता, हिंदी में बोलो. వావ్, నార్త్ ఇండియన్. అంకుల్, ఈ కాలేజీలో హిందీ వాళ్ళు కూడా ఉన్నారు. ఏం లేదు సిస్టర్, ప్రిన్సిపల్ రూమ్ కిదర్ హే? ओ प्रिंसिपल रूम प्रिंसिपल रूम किधर है? उधर है. उधर में किधर है? उधर में उधर ही है. అది కాదు పాప, ఉదర్లోనే కెదరు. अरे ब्रदर,
చూసి లక్ష్మి ఆంటీ టైప్ అనుకున్నా, కానీ ఇది పంకజం ఆంటీ టైప్. అంకుల్, ఏంట్రా? నాకిప్పుడే స్ట్రైక్ అయింది. మీ ఇంట్లో మీకు మనుగడికి అంటే డిగ్రీ లేదు, కానీ లక్ష్మి ఆంటీకి ఉందగా. డిగ్రీ మధ్యలోనే కదరా మేము డిస్క్ కొట్టి పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత నేను కంటిన్యూ చేశాను గానీ అది చేయలేదు. మీరు కంటిన్యూ చేసినా ప్రయోజనం లేదు. రేయ్, అప్పుడేదో కొత్తగా పెళ్ళైంది కదా అని మళ్ళీ డిగ్రీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. లేకపోతే నా గురించి తెలుసుగా, టాపర్ ఆఫ్ మై స్కూల్, టాపర్ ఆఫ్ మై ఇంటర్ కాలేజ్. ఆ, ఈ సోది అంతా మేము లాస్ట్ ఎపిసోడ్ లోనే చూసాం. రేయ్, నేను తలుచుకుంటే డిగ్రీ చిటికలో అయిపోద్దిరా, కానీ ఎందుకులా నేనే తలుచుకోవట్లే. ఇప్పుడు తలుచుకోండి అంకుల్, మనకు లోన్ అయినా వస్తుంది. సర్లే పదా. హలో పీతాంబరం జీ, సలాం వాలేకుం, కైసే? అడవి నుంచి తప్పిపోయిన అంబోతులా ఉన్నావు. ఎవనురా నువ్వు? తెలుసు అన్నావు కదరా. ఆ, బాగా తెలుసు అంకుల్, బయట చాలా బ్యానర్లలో చూశాను. తెలుసు అంటే ఆ తెలుసా? మరి లేకపోతే మా చుట్టాలు అనుకున్నారా? అరే ఎవర్రా మీరు? ఈడికెందుకు వచ్చినారు? ఆ, ఏం లేదు పీతాంబరం జీ, మేము ఇక్కడికి డిగ్రీ చదువుదామని వచ్చినాయి. ఓ, అడ్మిషన్ కోసం వచ్చిర్రా. చెప్పు, ఏం చదువుతావు నువ్వు? రోజు సినిమా పేపర్ చదువుతానండి, వీకెండ్స్ లో అయితే స్వాతి, దట్టు ఓన్లీ బొమ్మలు. అరే, నేను అడుగుతుంది నువ్వు పొద్దున్న లేసి ఏం చదువుతావన్నది కాదు, మా కాలేజీలో ఏ కోర్స్ చదువుతావని. పీతాంబరం జీ, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాయి. మళ్ళీ చదవడానికి వచ్చింది నేను కాదు, మా అంకుల్. ఈయననా? అవును సార్, మై నేమ్ ఈస్ పీజే పిసినగొట్ట జగన్నాథం. నైస్ టు మీట్ యూ. అరే చల్, ఏంది సార్ ఎట్లా కనిపిస్తున్నావు మీకు? బ్యానర్ లో ఉన్నట్టే కనిపిస్తున్నారు సార్. అరే నువ్వు చూప్, ఈ వయసులో ఈయన డిగ్రీ చదువుడేంది? మజాక్ చేస్తున్నారా? ఏ, లేదు పీతాంబరం జీ, సీరియస్. చదవాల్సిన టైంలో డిగ్రీ చదవకుండా పెడిగ్రీ వెంట పడ్డ కుక్కలాగా అమ్మాయి వెంట పడ్డాడు. ఆ తర్వాత వీళ్ళ లవ్ ని ఇంట్లో అగ్రీ చేయలేదని డిగ్రీ డిస్కంటిన్యూ చేసి జంప్ అయిపోయారు. అరే మరి తర్వాత అయినా సప్లైలు రాసి ఉంటే అయిపోతుండే కదా. ఊరుకోండి పీతాంబరం జీ, మా అంకుల్ కి మ్యాథ్స్ లో ఫార్ములా అప్లై చేయడమే రాదు, ఇంకా సప్లై అని రాస్తాడు. అలా నేను నీకు చెప్పాను రా సార్, మీరు ఈ మాటలే మెనకండి. నేను నా ఫైనల్ ఇయర్ ఈ కాలేజీలో చదివాను, సప్లైలు కూడా ఇక్కడే రాశాను. మా కాలేజ్ లో రాసావా? ఏ ఇయర్ స్టూడెంట్ రా బాయ్ నువ్వు? 2005 సార్. 2005? అవును సార్, అప్పుడు మీరు క్లాస్ 5. మా ప్రిన్సిపల్ మీ నాన్నగారే. జాతక బండి మీద మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఆయన కాలేజీకి వచ్చేవారు. అవునరా బాయ్, అంటే మీరు ఈ కాలేజ్ లోనే చదివినారా? అవును సార్, కావాలంటే మీ నాన్నగారిని అడగండి, నేను బాగా తెలుసు ఆయనకి. అడగడానికి మనం ఉన్న ఆన్సర్ చెప్పడానికి ఆయన లేరు. ఓ, కోవిడ్ లోనే కన్ను మూసిర్రు. అవునా, రెస్ట్ ఇన్ పీస్. అరే రే, ఇదేంటి అంకుల్ ఎలా జరిగిపోయింది? అంకుల్ డిగ్రీ పూర్తి చేయడం మీ నాన్నగారి కళ, ఆ కళని కల్లారా చూడకుండానే కన్ను మూసారు. అమర్రహే అంకుల్, నాకు తెలిసి మీరు ఈ డిగ్రీని పూర్తి చేస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది. నీకెప్పుడు చెప్పారా? ప్రిన్సిపల్ బాబు, నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలంటే ఈయన డిగ్రీ కంప్లీట్ చేయాలి. సో ఆ లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన సబ్జెక్టులన్నీ ఈయన ఇప్పుడు మళ్ళీ కడతాడు, రాయించండి. ఏం మాట్లాడుతున్నారా బాయ్? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం డిస్కంటిన్యూ చేసిన డిగ్రీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తారా? షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో చదువు పూర్తి చేయడం ఏందిరా బాయ్? దిమాగ్ ఇట్లా ఏమైనా పని చేస్తుందా? అరే పీతాంబరం బాబు, ఇది ఈయన కోరికో నా కోరికో లేదా ఆడియన్స్ కోరికో కాదు, నాన్నగారు కనకాంబరం గారి కోరిక. అలా అని చెప్పిర్రా? అంకుల్ కి చెప్పారు. ఏ అంకుల్? నేను సప్లైకి వచ్చిన ప్రతిసారి నువ్వు సబ్జెక్టులు కంప్లీట్ చేసి సర్టిఫికెట్ తీసుకుంటే చూడాలని ఉందిరా జగన్నాథం అని అనేవారు. ఆయన అంతలా చెప్పాక కూడా మీరు డిస్కంటిన్యూ చేశారు అంకుల్. పాపం కనకాంబరం గారు, మీరు డిగ్రీ పూర్తి చేయలేదన్న బాధలోనే పోయి ఉంటారు. అరే ఆయన పోయింది కోవిడ్ లో రా బాయ్. అదే, కావాలని మాస్క్ తీసేసి కోవిడ్ తో పోయి ఉంటారు. సార్ ఒకసారి నా పేరు చెక్ చేయండి సార్, ఒక 3 సబ్జెక్టులు తప్ప మిగిలిన అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఆ 3 కట్టేసి రాసేస్తాను, డిగ్రీ ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారు సార్. ఏ పువ్వుల్లో పెట్టిమ్మంటారు? కనకాంబరం గారి గుర్తుగా కనకాంబరాల్లో పెట్టేవండి. అరే చల్, నడవండి ఇడికెళ్ళి. అసలు 20 years బ్యాక్ స్టూడెంట్ రికార్డ్స్ కాలేజ్ లో ఉన్నాయో లేవో కూడా తెలియదు. మీరు ఇప్పుడు వచ్చి డిగ్రీ కంటిన్యూ చేస్తానంటుర్రు, పిచ్చి లేచిందా? సార్ సార్ ప్లీజ్ సార్, అలా అనకండి సార్, ఒకసారి చెక్ చేయించండి బాబయ్య, ఈ డిగ్రీ మాకు చాలా ఇంపార్టెంట్. అరే ఇప్పుడు వచ్చి డిగ్రీ అంటుర్రేందిరా? కొంప తీసి మీరా గవర్నమెంట్ ఇచ్చే లోన్ కోసం వచ్చిర్రా ఏంది? ఏ లేదు ప్రిన్సిపల్ బాబు, మా అంకుల్ వచ్చింది
మీ నాన్నగారి కళ కోసమే ఈయన డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రుడు అవ్వాలని. ఏ, నువ్వు ఆపురా బాయ్, ఏమైనా అనడం లేటు నాన్నగారు అని స్టార్ట్ చేస్తున్నావు. ఆ, మరి నాన్నగారి కళ చెప్పండి అంకుల్. అరే జగన్నాథం గారు, మీరైనా నిజం చెప్పుర్రి. ఆ లోన్ కోసమేనా మీరు డిగ్రీ పూర్తి చేయాలనుకుంటుంది? అవును బాబు. మరి అది చెప్పుర్రి. ఆ లోన్ కోసం డిగ్రీ పూర్తి చేయనీకి నీలాగే చాలా మంది పేరెంట్స్ మార్నింగ్ కాలేజీకి వచ్చిర్రంట. ఓ మై గాడ్, కాంపిటీషన్. ఇగో ఇట్లా సీదా పోయి రైట్ కి తిరిగితే ఎగ్జామ్ సెక్షన్ ఉంటది. గాడికి పోయి ఎంకన్నని మీ డీటెయిల్స్ అడుగుర్రి. ఎంకన్నా అడగడానికి అక్కడ దాకా ఎందుకు బాబు, ఎక్కడ అడిగేస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, మా అంకుల్ డీటెయిల్స్ కొంచెం ఇవ్వు గోవిందా. ఒరే చూప్, దేడు దిమాగ్ గాని లెక్కున్నావురా నువ్వు. ఎంకన్న అంటే ఎగ్జామ్ సెక్షన్ ఇన్ఛార్జు. ఆ, నేను ఇంకా ఎంకన్న బాబు అనుకున్నాను బాబు. అరే ఎక్కడ దొరికిరు సార్ ఇది మీకు? అర్జెంట్ గా తీసుకుపోర్రి. ఓకే సార్. రే గోరా రారా. బాయ్ బాబు. మా అంకుల్ ఏమైనా స్లిప్ లెట్ దొరికితే అప్పుడు కలుద్దాం. నువ్వు రారా ముందు ఎదవా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎంకన్నా హియర్. వెంకన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా? జగన్నాథం, నువ్వు ఇంకా పాస్ అవ్వలేదా? ఎందుకు అంకుల్ మనకి? ఏ ఊరుకోరా. నీకు తెలుసు కదా వెంకన్న, నేను ఎప్పుడు ఏదో నేర్చుకుంటూనే ఉంటానని. అవునవును, చాలా బాగా నేర్చుకున్నావు. ఏంటది? ఫెయిల్ అవ్వడం. నువ్వు ఉండరా గోరా. వెంకన్న ఇలాంటి సూటిపోటు మాటలు తిప్పి కొట్టడానికే నేను ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఓ, డిగ్రీ కోసం కాదా? ఆ డిగ్రీయే తీసుకొని మీ నోటితోనే జగన్నాథం పట్టభద్రుడు అయ్యాడని డిగ్రీ అయ్యేలా చేస్తా. అయ్యో తాత పోతాం. ఈ 20 years లో నేను విన్న బెస్ట్ జోక్ ఇదేరా. నవ్వించాలే, ముందు నా ఫైల్ ఎక్కడ ఉందో ఎతికి తీయి. అక్కర్లేదురా, ఎక్కడే ఉంది. న్యూస్ పేపర్ లో లోన్ నోటిఫికేషన్ చూసి నువ్వు వస్తావని నాకు ముందే తెలుసురా. అందుకే ముందే తీసి పక్కన పెట్టా. ఏదైనా ఫ్రీగా వచ్చినా తక్కువకి వచ్చినా ఫస్ట్ గా గుర్తుపడి వచ్చేది నువ్వే కదరా. చూడరా గోరా, నేను అప్పుడే చెప్పాను ఇవన్నీ మనకు వద్దురా అని. ఇట్స్ ఓకే అంకుల్, మనకి ఇంపార్టెంట్ లోన్ డబ్బులు, వీటి డబ్బులు కాదు. ఎంతకీ మీకు ఏ సబ్జెక్టులు ఉండబోయాయో గుర్తున్నాయా? మ్యాథ్స్, సైన్స్. ఎక్కువ ఆలోచించకలే, గుర్తుండదులే. ఇదిగో ఈ ఫైల్ తీసుకొని చూసుకో. ఓకే. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి క్లాస్ రూమ్ లో లాస్ట్ బెంచ్ లో నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? అవునరా, నేను లాస్ట్ బెంచ్ లో పడుకునేవాడిని అని నీకెలా తెలుసు? చదువుకొని ఉంటే పాస్ అయ్యి ఉండేవారుగా, అలా పడుకున్నందుకే ఇలా ఫెయిల్ అయ్యా. ఏ వెంకన్న, మాస్టర్, మా మ్యాథ్స్ సార్. ఏంటంకుల్ అలా భయపడుతున్నారు? ఇప్పుడు వచ్చినాయన మా మ్యాథ్స్ మాస్టర్ రా. నన్ను చూసాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తిడతాడు. ఊరుకోండి అంకుల్, 20 years అయ్యింది. ఈ మధ్యలో ఎన్ని బ్యాచ్లను చూసి ఉంటాడు. మీరు పెద్ద సెలబ్రిటీ అని అందరూ మిమ్మల్ని గుర్తుపెట్టేస్తారు. మరి ముందు ఫైల్ తీసి సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయో చూడండి అంకుల్, కట్టేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సరేరా. సార్, మీ ఫేవరెట్ స్టూడెంట్ వచ్చాడు. నా ఫేవరెట్ స్టూడెంటా? ఎవరది? పిసిరిగొట్టు జగన్నాథం. అయ్యి బాబు, గుర్తుపట్టేశాడు. రే జగన్నాథం. నేను జగన్నాథం కాదు సార్, భూతనాథం. నోరు మీరా ఎలుగుబంటి బుర్రా. అబ్బా, నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదురా, అదే ఎలుగుబంటి బుర్రా. థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఇలా వచ్చావు? మీ అబ్బాయిని జాయిన్ చేయడానికా? కాదండి, నేను జాయిన్ అవ్వడానికి. నువ్వు నోర్మయ్యరా. ఏంట్రా ఏం మాట్లాడు? ఏం లేదు మాస్టర్, చాలా రోజులు అయింది కదా, మీ అందరినీ అలా చూసి వెళ్దామని వచ్చా. అవునా, కరెక్ట్ టైంకి వచ్చావురా. ఏ సార్? నాకు ఈ మధ్యనే సేమ్ నీలాంటి స్టూడెంట్ ఒకటి తగిలాడ్రా. ఓ నైస్ సార్. అన్ని నీ అలవాట్లే, ఏదో పనులు చేయటం, దొరికేయటం, చదవకపోవడం, ఫెయిల్ అవ్వడం, సంవత్సరాల తరబడి సప్లైలు రాయడం. ఓహో నైస్ సార్. ఇదిగో ఎంకన్నా, ఆ అబ్బాయి బయట ఉన్నాడు, పిలు. అలాగే మాస్టర్. నా కెరియర్ లో నువ్వే పెద్ద అధ్వానమైన స్టూడెంట్ అనుకున్నా, వీడెవడో నీకన్నా పెద్ద అధ్వానంగా ఉన్నాడు రా బాబు. మనకంటే అధ్వానమైన స్టూడెంటా? ఎవడబ్బా?
నాన్నగారు ఊరే ఘోర మనుగడ వచ్చాడేంట్రా? మీకంటే అధ్వానమైన స్టూడెంట్ అంటే అంబానీ వస్తాడేటి, మీ అబ్బాయి వస్తాడు. ఇదిగో జగన్నాథం, వీడే ఆ అధ్వానమైన స్టూడెంట్. వెరీ నైస్ సార్. జస్ట్ ఇప్పుడే ఎగ్జామ్ లో స్లిప్ పెట్టి రాస్తూ స్క్వాడ్ కి దొరికేశాడు. ఓ వెరీ బ్రైట్ స్టూడెంట్. అసలు వీడు ఇలా ఉన్నాడని వీళ్ళ పేరెంట్స్ కి తెలిస్తే ఎంత బాధపడతారు జగన్నాథం? నువ్వే చెప్పు. అవును సార్, చాలా బాధపడతాను. పేరెంట్స్ కి తెలిస్తే బాధపడడం ఏంటి? అసలు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు జగన్నాథం. నీలాంటి వాడిని చూసైనా వీడిలాంటి పిల్లలు మోటివేషన్ తెచ్చుకొని చదువుతారు. ఇప్పుడు అన్ని ఎందుకులేండి సార్. ఊరుకో, ఈ నీలాగే వదిలేసాం అనుకో రేపు నీలా తయారవుతాడు. ఆల్రెడీ తయారయ్యాడు కదా సార్. తయారయ్యాడని ఊరుకుంటావా? కూర్చోబెట్టి చెప్పాలి, నీలాంటి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీని చూపించాలి. ఈయన మిమ్మల్ని పొగుడుతున్నాడో తిడుతున్నాడో అర్థం కావట్లేదు అనుకో. నేను అందుకే అన్నాను ఆయన కంట్లో పడద్రా అని. నీ పేరేంట్రా? ఇంటి పేరు గుర్తులేదు గాని శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్ లో మను. నువ్వు అప్పట్లో అనేవాడివి కదా పిసినిగొట్టు జగన్నాథం బ్రాకెట్ లో పీజే అని. సేమ్ అలాగే చెప్తాడు. అవునవును, పోలికలు ఎక్కడికి పోతాయి? ఎందుకో విని చూస్తే సేమ్ అప్పట్లో నిన్ను చూసినట్టు అనిపిస్తాదిరా పిసినిగొట్టు జగన్నాథం. ఇదిగో బాబు, ఆ కనిపిస్తున్న ఆయన ఎవరో తెలుసా? చెప్పద్దురా చెప్పద్దురా. తెలుసు సార్. తెలుసా? ఎలాగా? చెప్పద్దురా. పిసినిగొట్టు జగన్నాథం అంటే కాలేజ్ లో ఎవరికి తెలియదులే. మోస్ట్ వరస్ట్ స్టూడెంట్ దిస్ పీతాంబరం డిగ్రీ కాలేజ్ హాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అయిపోయారు అనుకో. ఏం మాట్లాడుతున్నారు సార్? Yes, he is the only student who haven't passed out from this college. అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వకుండా సప్లీలు రాస్తా ఉంటారే ఆ బ్యాచా? ఆ బ్యాచ్ కా టాపరు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఈయనకి డిగ్రీ అయిపోయిందని బయట టాకు. బొంగేం కాదు, వీడు లాస్ట్ సెమ్ ఎన్నిసార్లు రాసినా ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. 3 సబ్జెక్టులు అన్నారు అంకుల్. మిగతావన్నీ చిన్నవేరా, అందుకే లెక్కేయలేదు. సార్ ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను. అంటే ఈయనకి ఇప్పుడు దాకా డిగ్రీ లేదా సార్? ఓరి నీ చెడ్డీలో నచ్చేంతకాయ్ ఇందాక నుంచి చెప్తుంది ఏంట్రా? ఆయన అసలు డిగ్రీయే పాస్ అవ్వలేదు. చదివితే నాలా చదవాలి. టాపర్ ఆఫ్ ది క్లాస్, టాపర్ ఆఫ్ ది కాలేజ్, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ. నాన్నగారు ఈడేంటి నాన్నగారు అంటున్నాడు? ఆ చిన్న అధ్వానం గాడు ఈ పెద్ద అధ్వానం గారి పుత్రుడే సార్. ఇదేంటి ఇష్టరా? సార్ మీకు అందరికి ఇంకో ట్విస్ట్ ఉంది. ఇదేంటి మళ్ళీ? ఈ పిసనగొండ జగన్నాథం అలియాస్ పీజే ఆ లాస్ట్ సెమిస్టర్ లో మిగిలిపోయిన సబ్జెక్టులన్నీ మళ్ళీ ఈ సంవత్సరం కట్టి రాయబోతున్నాడు. వాట్ వాట్ What is your problem? Yes, he is going to write the exams. ఇంకందరూ తప్పుకోండి, ఈ పీజేకి ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. నాన్నగారు ఇన్ని రోజుల్లో మమ్మల్ని టాపర్ ఆఫ్ ది కాలేజ్, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ది స్టేట్, డిస్టింక్షన్ లో డిగ్రీ పాస్ అయ్యానని చెప్పి నమ్మించి మోసం చేస్తారా? అయినా డిగ్రీలో కాదురా, 10th ఇంటర్ లో. ఛీ ఆపండి, నేను నమ్మను. అసలు ఇది మోసం కూడా కాదు. ఆపండి, మీ ఫ్యామిలీ గోల తర్వాత ముందు ఎగ్జామ్ ఫీజు కట్టండి. అసలుకే ఈ రోజే లాస్ట్ డేట్. ఓ మై గాడ్, వి ఆర్ టూ లేట్. ఎంకన్నా ఫీజు ఎంత చెప్పు? సబ్జెక్ట్ కి 300. ఏంటి 300? అప్పటికి ఇప్పటికి ఒకటే ఉంది, ఫీజు మారలేదా వెంకన్నా? ఇవేమైనా గ్యాస్ రేట్ల గోల్డ్ రేట్ల పెరగడానికి అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అమ్మ దొంగనా సన్ను, ఫీజులు పెరిగాయని చెప్పి నా దగ్గర సబ్జెక్ట్ కి 500 దొబ్బేవాడురా. ఊరుకో నాన్నగారు, కాలేజ్కి వెళ్ళడానికి రావడానికి ఖర్చు అవుతాయేంటి? నోరు మీ ఎదవా, నువ్వు మీ అమ్మ నన్ను దోచేయడానికి పుట్టారా? అది అంతే, కొబ్బరికాయల రేట్లు పెరిగాయి, కూరగాయల రేట్లు పెరిగాయని నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు నొక్కేస్తుంది. అంకుల్, మనం ఇప్పుడు ఆలోచించాల్సిన రేటు గురించి కాదు, ఎగ్జామ్ ఫీజు డేట్ గురించి. ఈ రోజే లాస్ట్ అంట. ఆ ఫామ్ ఇవ్వు వెంకన్న. సబ్జెక్ట్ కి 300 అంటే మీకు మొత్తం అన్ని ఎగిరిపోయి కాబట్టి 6 3 1800 తీయండి. ఎందుకురా, అన్ని సబ్జెక్టులకి కలిపి 900. అదేం లెక్క? అదే లెక్క. బేసిక్ గా మనం 1 2 సబ్జెక్టులు ఉంచుతాం అనుకో, సబ్జెక్ట్ 300 చొప్పున 600 కట్టాలి. అదే 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులు ఉంచినా 900 కట్టాలి.
ఎన్ని సబ్జెక్టులు వదిలేస్తే అన్ని డబ్బులు కలిసి వస్తాయి. అందుకేనా మీరు అన్ని సబ్జెక్టులు ఉంచారు? సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటే. ముందు ఎగ్జామ్ ఫీజు కట్టండి. ఇదిగో వెంకన్న. ఓకే ఓకే, రేపు కాలేజీకి వచ్చేటప్పుడు నీ 10th ఇంటర్ మార్కులు జెరాక్స్ పట్టుకుంటా, అలాగే ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా. ఓకే వెంకన్న. అమ్మా అమ్మా, ఒరే ఒరే ఎందుకు అలరుతున్నావు? ఇన్ని రోజులు మీరు చేసిన మోసాన్ని, పట్టభద్రుడిగా మీరు వేసిన వేషాన్ని అమ్మకు బట్టబయలు చేయడానికి. ఆ విషయానికి ఎందుకురా నువ్వు అంత కష్టపడ్డావు? దానికి ఆల్రెడీ మ్యాటర్ తెలుసు. తెలిసే ఇన్నాళ్ళు మీతో కాపురం చేస్తుందా? కాపురం చేయడానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉండాలి గానీ డిగ్రీ సర్టిఫికేట్ ఎందుకురా? అయినా సరే మీరు చేసింది మోసం కాదు, ద్రోహం. కట్టప్ప బాహుబలికి చేసిన దానికంటే పెద్ద ద్రోహం. ఇదేంట్రా ఇది? మీరు ఇంక నాతో మాట్లాడకండి నాన్నగారు, బాయ్. బ్లడీ చైల్డిష్ మెంటాలిటీ. ఇట్స్ ఓకే అంకుల్, మీరు ఫీల్ అవ్వకండి. నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఆడు మాట్లాడకపోవడం మనకే మంచిది. కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు. సర్లేరా కోరా, ఎగ్జామ్ ఫీజు అయితే కట్టేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకో 10 రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, చూద్దాం. లేకపోతే ఏంటి అంకుల్, ఎగ్జామ్స్ కట్టాక ఏం చేస్తారు? బుక్కులు కొనుక్కొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. యా అయినా బుక్కులు కొత్త కొండం ఎందుకురా? మనం అనుగాడి ఉంటాయి కదా. ఆ బుక్లే ఆడు ఉంచుకొని ఉంటే ఈ బాటికి డిగ్రీ పాస్ అయ్యేవాడు. కాలేజీ కంప్లీట్ అవగానే ఏ ప్లేట్ నూడిల్స్ కో పానీపూరికో అమ్మేసి ఉంటాడు అంకుల్. లైట్ తీసుకోండి, మనం సెకండ్ హ్యాండ్ లో కొత్తవి కొనుక్కుందాం. సెకండ్ హ్యాండ్ లో కొత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెంటల్ గా కాదు, ఫిజికల్ గా ప్రిపేర్ అవ్వాలి. అంటే తెల్లవారుజామునే లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, పోస్ట్ తాగాలి, సరస్వతి లేహ్యం తినాలి, బెండకాయలు ఎక్కువ తినాలి. ఇవన్నీ చేయడానికి నేను ఇంకేమన్నా కాలేజ్ స్టూడెంట్ నా? డిగ్రీ పూర్తవనంత వరకు ప్రతి ఒక్కడ స్టూడెంట్. ఇప్పుడు ఏంటి, నేను స్టూడెంట్ అయితే నువ్వు నా పేరెంటా? నాన్నగారు, ఈడేంటి మళ్ళీ వచ్చాడు? నాకు ఇంకొక విషయం తెలియాలి. ఏంటది? మీరు పాస్ కానిది డిగ్రీ అయినా లేదా 10th ఇంటర్ కూడానా? ఒరే పెచ్చనా సన్ను, 10th ఇంటర్ పాస్ అవ్వకుండా కాలేజ్ వాళ్ళు డిగ్రీ ఎలా చదవనిస్తారా? ఏమో, మీరు అసలు చదవలేదేమో, ఎవరికి తెలుసు. అందుకే దట్స్ వాట్ ఐ వాంట్ టు చెక్ యువర్ డాక్యుమెంట్స్. చూపించండి. షో మీ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్ సర్టిఫికేట్స్, కాలేజ్ ఐడి కార్డ్, స్కూల్ లాస్ట్ లో దిగిన గ్రూప్ ఫోటో. ఇంకా అడగరా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, లైసెన్స్, జంక్షన్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ లాగా ఇంకన్నీ అడుగు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నేను నమ్మనురా, ఆయన 10th క్లాస్ కూడా పాస్ అయ్యి ఉండడని నా ప్రగాఢ నమ్మకం. ఇదే కనుక అబద్ధం అయితే ఆయన సర్టిఫికేట్ చూపించమను. కామోష్, నువ్వు నన్ను అనుమానించినా పర్వాలేదు, నా ఎడ్యుకేషన్ అనుమానించు. చూపిస్తా. లక్ష్మి అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి? నీకు ఈ డైలాగ్ తప్పించి ఇంకోటి రాదేంటే? కొట్టేస్తాను మిమ్మల్ని. ఓ సర్లే, ఇది ఒకటి ఉంది కదా, నా ట్రంక్ పెట్టి ఎక్కడున్నా తీ. ట్రంక్ పెట్టా? ఇప్పుడెందుకు? ఈ కోతి నా సన్నగాడు నా ఎడ్యుకేషన్ ని అనుమానించాడు. కొంతసేపు ఆగితే అవమానిస్తాడు కూడా. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఇన్సల్ట్. అందుకే త్వరగా వెళ్ళి నా ట్రంక్ పెట్టి తెచ్చేయి. మీ ట్రంక్ పెట్టి ఎక్కడుందో మీకే తెలియాలి, నాకేం తెలుసు? అదేంటే అటక మీద ఉండాలి కదా. మరి నన్ను అడుగుతారే, వెళ్ళి దింపుకోండి. ఫెమినిస్ట్. రే గోరా, పదరా దింపుదాం. అక్కర్లేదు నాన్నగారు, ఆ నిప్పు లాంటి నిజం తెలుసుకోవడానికైనా నేనే దింపుతా. ఇదిగోండి. థ్యాంక్ యూ అంకుల్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఆ ట్రంక్ పెట్టి ఇప్పి నా ఆటోగ్రాఫ్ లో రవితేజ లాగా మెమరీస్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వేసుకోకండి. ఫస్ట్ ఆ సర్టిఫికెట్లు ఏవో తీసి మాకు ఇచ్చేయండి. తర్వాత మీరు సాంగ్ వేసుకుంటారో ఎపిసోడ్ బ్యాంగ్ వేసుకుంటారో మీ ఇష్టం. మీ అందరికి నా చదువు అంటే కామెడీ అయిపోయిందిరా. కామెడీ ఇప్పుడే చూపిస్తాను. ఎలకరా, భయపడకండి. భయపడింది మీరే, ముందు సర్టిఫికెట్లు తీయండి. తీస్తా ఉండండి. మా అమ్మ నాన్నలు బతుకున్నా కూడా ఇంత ఎలా అడగరేమో. ఇంకెంతసేపు చూస్తారు నాన్నగారు, అసలు ఉన్నాయా లేవా? ఉన్నాయరా, ఉన్నాయి. ఎదుగుతున్నాను కదా, ఉండు. తొబ్బెత్తనారా బాబు. ఇదేంట్రా ఇలా చెదలు పట్టేసింది? మీరు పెద్ద ఫ్రేమ్ కట్టించి పెట్టారు, మరి ఎలాగేమంటే? జాత్ర, నా దగ్గర జెరాక్స్ కూడా లేదు. జిరాక్స్ తీయించుకునే అన్ని మార్కులా నాన్నగారు ఇవి? అసలు ఏంటివి? పాస్ అవుతామా వద్దా అని కొన ఊపిరితో కొట్టుకుంటున్నట్టు ఈ మార్కులేంటి నాన్నగారు? అంటే జస్ట్ పాస్ అయ్యాం. జస్ట్ పాస్, మరి డిస్టింక్షన్ అన్నారు?
టాపర్ ఆఫ్ ది కాలేజ్, టాపర్ ఆఫ్ ది బోర్డు, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఏంటి ఈ పాస్ మార్కులతోనా? ఒరేయ్ అప్పట్లో అయి రావడం ఎక్కువరా. అప్పట్లో అవి రావడం ఎక్కువైనప్పుడు ఇప్పుడు అవి కూడా రాకపోవడం ఎక్కువే కదా నాన్నగారు. అయినా సరే నేను ఇయ్యే పాస్ మార్కులు తెచ్చుకున్నా నన్ను ఎలా కొట్టేవాళ్ళు? బెల్ట్తో, కర్రతో, స్కేల్ తో, దువ్వెనతో, చెప్పుతో, ఆఖరికి బాత్రూమ్ కడిగే బ్రష్ తో కూడా కొట్టేవారు కదా నాన్నగారు. నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఇలా తయారవడానికి కారణం మీరే. ఇది మరీ బాగుంది. అవును, మీరే 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 మీరే. ఈ పోలికలే నాకు వచ్చాయి. అందుకే 10th ఇంటర్ పాస్ మార్కులతోనే పాస్ అయ్యాను. ఇప్పుడు డిగ్రీ కూడా పాస్ అవ్వలేకపోతున్నాను. సర్లేరా, ఇప్పుడు ఆయనతో పాటు నువ్వు కూడా కట్టే. అప్పుడు ఒకటేసారి డిగ్రీ కంప్లీట్ చేసిన తండ్రి కొడుకులని న్యూస్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వస్తారు. అక్కర్లేదు, నా డిగ్రీ ఎలా కంప్లీట్ చేయాలో, ఎప్పుడు కంప్లీట్ చేయాలో నాకు తెలుసు. అరే మను, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఇప్పుడు నిన్ను నువ్వు నాతో కంపేర్ చేసుకుని ఏం సాధిస్తావు? ఫ్రీడమ్. మిమ్మల్ని ఇంప్రెస్ చేయక్కర్లేదన్న ఫ్రీడమ్. ఇది రోజుల్లో నేను ఏదోలా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని మిమ్మల్ని ఏదోలా ఇంప్రెస్ చేయాలన్న కోరుకుంటేది. కానీ ఇప్పుడు అది లేదు. ఇక నుంచి నా ఏం డ్రీమ్ హీమ్ క్లీమ్ ఐస్ క్రీమ్ అంతా మీరే. ఇన్ని రోజులు మీరు నన్ను పెట్టిన టార్చర్ కి మీకు రివర్స్ లో చూపిస్తారు. ఈ రోజు నుంచి మీరు ఎగ్జామ్ లో పాస్ అయ్యే రోజు వరకు మీ కోచ్ అయినా, ట్రైనర్ అయినా, టీచర్ అయినా, సార్ అయినా, మేడం అయినా అన్ని నేనే. ఎగ్జామ్స్ ఎలా రాసి పాస్ అవ్వాలో నేను మీకు నేర్పిస్తా. ఈడ ఒకటి పాస్ అవ్వలేదు కానీ నేర్పిస్తాడు. చిన్న సార్లు, టీచర్లు, పీటీ సార్లు అవ్వాలంటే కావాల్సింది నాలెడ్జ్ కాదు, ఎక్స్పీరియన్స్. సప్లీలు రాయడంలో అది మనకి పుష్కలంగా ఉంది. పైగా నాకున్నది ఒక సబ్జెక్టే, కానీ మీకు 5. సప్లీల ప్రకారంగా చూసినా కూడా నేనే మీకు సీనియర్. సో మీరు అన్ని ఒకే అటెంప్ట్ లో పాస్ అవ్వాలంటే నా మాటే వినాలి. లేకపోతే నీకు ఇంకా డిగ్రీ పూర్తవలేదని కాలనీ మొత్తం టామ్ టామ్ చేస్తా. అప్పుడు మన కాలనీలో అండి అందరికన్నా ఎక్కువ చదువుకుంది మన ప్రెసిడెంట్ గారండి అని అనుకునే మన కాలనీ ప్రజలంతా కుళ్ళు పైన గుడ్లు టమాటాలు ఇచ్చుకుని ఎంటపడి మరీ కొడతారు. వామ్మో, ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఒరే అసలు నీకేం కావాలరా? రివెంజ్. మార్చి 19 వస్తుంది కదా చూడు. నాకు కావాల్సింది దురంధర్ రివెంజ్ కాదు, ఈ మనోహర్ రివెంజ్. ఈ రోజుకి మీరు అడిగింది, నేను చెప్పింది చాలు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు మార్నింగే ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ట్రైనింగ్? నాన్నగారు ఏమైందిరా? ఇంట్లో దొంగలేమైనా వచ్చారా? లేదు, సూర్యుడు వచ్చాడు. త్వరగా లగండి నాన్నగారు, 4 అయింది. దేనికిరా? దేనికండి? చదువుకోవడానికి. సూర్యోదయం అవ్వకముందే బ్రహ్మముహూర్తంలో లేచి పుస్తకం తీసి చదివితే చదివిందంతా బ్రెయిన్ కి ఎక్కుద్దంట. ఎవడు చెప్పాడు? ఇంకెవరు, మీరే చెప్పారు. మర్చిపోయారేమో. పదండి పదండి పదండి. ఒరే నా దగ్గర పుస్తకాలు కూడా లేవురా. మీరేం కంగారు పడకండి, నా ఫ్రెండ్స్ ని అడిగి నేను తెచ్చాను. వెళ్ళి బ్రష్ చేసుకుని మొహం కడుక్కుని రండి. రే చదువుకోవడానికి బ్రష్ ఎందుకురా? పాస్ మొహంతో పుస్తకాలు తెస్తే నీకు వచ్చే పాస్ మార్కులు కూడా రావు. నేనే చెప్పానా? ఓకే. నిద్ర వస్తుందేంటి? ఎంత తెల్లవారులేసి చదివేస్తావు అంటే నిద్ర రాక ఇచ్చమైన వస్తుందా? ఏం లేదు. a+b² = a²+b². లక్ష్మి టిఫిన్ పెట్టు. ఇదిగోండి. ఇదేంటే నేనేమన్నా మేకనా? ఆకులు క్యారెట్లు ఇట్టు. కరివేపాకు కళ్ళకి చాలా మంచిది, బాగా చూసి చదవచ్చు. క్యారెట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. కేరా వద్దు, తింటాను. అమ్మా ఆ సరస్వతి లేహ్యం కూడా పట్టరా. ఎందుకు? పొద్దున్నే 2 చెంచాలు సరస్వతి లేహిందంటే జ్ఞాపక శక్తి పెరుగుద్ది, పైగా మెదడుకి చాలా మంచిది. చెప్పానా? ఓకే. బా ఇదేంట్రా ఎలా ఉంది? మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది నాన్నగారు, తినండి. మరి ఎంత చేదుగానా? మీరే చెప్పారు. లక్ష్మి నేను షాప్ కి వెళ్తున్నా. మీరు షాప్ కి వెళ్తే ఇక్కడ పుస్తకాలు ఎవరు చదువుతారు? నేను ఇక్కడ పుస్తకాలు చదువుతూ కూర్చుంటే షాప్ ఎవరు చూసుకుంటాడు? నేను ఉన్నాను కదా అంకుల్, నేను చూసుకుంటా. మీరు ఆరాంసే చదువుకోండి. మన షాపు సూపర్ మార్కెట్ అవ్వడమే నా కల. ఒరే నువ్వు ఏ ముహూర్తాన్ని పేపర్ చదివావో గాని నువ్వు నీ బొక్కలోను నీ వల్ల మొదలైంది ఇదంతా. లోను ముఖ్యం పిగులు. ఒరే ఆన్సర్లు ఏంటి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి? అయితే క్వశ్చన్లు చదవండి. లేకపోతే నాన్నగారు ఆన్సర్లు అన్నాక అంతే ఉంటాయి. ఇదంతా రాత్రి మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనుకున్నారు? ఎంత ఉంది కాబట్టి ఓ 20 వస్తాయా? మీ మొఖం 4 మార్కులు వస్తాయి. ఏంటి ఈ 2 పేజీలు రాస్తేనా?
ఒరేయ్ ఇంక చాలరా, ఆకలేస్తుంది, తినేసి వచ్చి చదువుకుందాం. ఏంటి అప్పుడేనా? 11:30 అయిందమ్మా. లంచ్ బ్రేక్ 12:30కి. ఆ, అదేంట్రా? మరి లేకపోతే కాలేజీలో మీకు ఆకలేస్తుందని ఎప్పుడు పడితే అప్పుడు లంచ్ బ్రేక్ వెళ్ళిపోవచ్చా? ఎక్కడ కూడా అంతే, 12:30కి లంచ్ బ్రేక్. అప్పుడు దాకా చదవండి. మరి ఆకలి? నాన్నగారు ఆకలేస్తుందండి. మూసుకొని మంచినీళ్ళు తాగు. అదేంటండి? అదంతేరా, మంచినీళ్ళు తాగితే ఆకలి తీరిపోద్దంట. కావాలంటే ట్రై చేయి. నీళ్ళు అయిపోయి వంటగదిలోకి వెళ్ళి తెచ్చుకుంటా. ఆ వంకతో వెళ్ళి ఏదో ఒకటి తినేసి వచ్చేద్దామనా? అంత సీన్ లేదు. బాటిల్ ఎలాగ ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మయ్య, లంచ్ బ్రేక్. ఆకలి. లక్ష్మి, అన్నం పెట్టు. ఇదిగోండి. ఇదేం కూరే? బెండకాయ అండి. బెండకాయ? ఇవాళ బుధవారమే కదా, చికెన్ కాకపోయినా కనీసం గుడ్డైనా ఉండొచ్చు కదా. బెండకాయ తింటే బ్రెయిన్కి చాలా మంచిది అని ఎవడు చెప్పాడ్రా? ఎవడు చెప్పాడు? ఆపే, అది చెప్పినోడు నేనే కదా. ఒరే, పిల్లలు కూరగాయలు తినరని బెండకాయలు తింటే బ్రెయిన్ పని చేస్తుంది, ఆకుకూరలు తింటే కళ్ళు బాగా పని చేస్తాయి, పొట్లకాయ తింటే పొట్ట బాగుంటదని పెద్దోళ్ళు 100 చెప్తావురా. అవన్నీ మీరు ఎంత సీరియస్ గా తీసుకుని మళ్ళీ మా మీద వాడతారా? అదే నాన్నగారు అలాగంటారు. మీరు ఇప్పుడు పెద్దవాళ్ళ ఏంటి? చదువుకునే పిల్లడు. ఎగ్జామ్స్ రాయొద్దు, మార్కులు రావద్దు, డిగ్రీ పాస్ అవ్వద్దు, నీకు లోన్ రావద్దు. అయ్యో, మా నాన్న కూడా నన్ను ఎంతలా హింసించలేదే. అమ్మా, ఇంకో గరిటే. ఫస్ట్ తన్ని అంకుల్ అంకుల్ వస్తున్నాను రా. ఏంటి అంకుల్ లేట్? మీరు వెళ్తుంది కాలేజీకి కాదు, ఎగ్జామ్ కి. వస్తున్నాను, ఉండరా. ఏంటి అంకుల్ ఇంకా చదువుతున్నారు? అవతల ఎగ్జామ్ కి టైం అయిపోతుంది. ఏంటోరా, ఎంత చదివినా గుర్తున్నట్టు అనిపించట్లేదు. నువ్వు బండితి, దారిలో రివిజన్ చేసుకుంటాను. ఎక్కండి. ఒరే గోరా, ఎంత చదివినా నాకు అసలు గుర్తు రావట్లేదురా. అంకుల్, దీన్ని నర్వస్నెస్ అంటారు. దీన్ని పోగొట్టాలంటే మనం జిరాక్స్ షాప్ దగ్గర రాగాలి. జిరాక్స్ షాప్ దగ్గర ఎందుకురా? నేను ఆల్రెడీ హాల్ టికెట్ జిరాక్స్ తీయించుకున్నా. అందుకే అంకుల్ మీకు ఇంకా డిగ్రీ అవ్వలేదు. పదండి. అన్నా తమ్ముడు, ఈ రోజు ఏం ఎగ్జామ్ అంకుల్? ఎకనామిక్స్ రా. ఎకనామిక్స్ 3 యూనిట్లు. ఓకే తమ్ముడు. ఒరేయ్, మెటీరియల్ జిరాక్స్ ఎందుకురా? నా దగ్గర ఆల్రెడీ ఉంది. అబ్బా, ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు కావాల్సింది జిరాక్స్లు కాదు అంకుల్, మైక్రో జిరాక్స్. మైక్రో జిరాక్స్ లా? ఇదిగో తమ్ముడు. థ్యాంక్స్ అమ్మా. ఇదిగోండి, జోబులు పెట్టండి. ఒరేయ్, ఇదేం హైటెక్ షాప్ రా. సబ్జెక్ట్ చెప్తే మొత్తం ఆల్ ఇన్ వన్ లోని యూనిట్లు అన్ని ఇచ్చేస్తున్నాడు. డిమాండ్ అంకుల్, కుర్రోళ్ళు డిమాండ్. మన రాష్ట్రంలో చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసే వాళ్ళ కంటే మైక్రో జిరాక్స్ పట్టుకెళ్ళి ఎగ్జామ్ రాసే వాళ్ళే ఎక్కువ. అమ్మ నా కొడకల్లారా, అందుకేనేంట్రా మనోగాడు ఎగ్జామ్ కి వెళ్ళే ప్రతిసారి ఈ జిరాక్స్ షాప్ దగ్గర ఆగమంటాడు. యా, ఈ ఎగ్జామ్ కి వెళ్ళేవాడికి ఈ ఆయుధాలు లాంటివి. ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు కదా. అందుకే మీరు కూడా ఈ ఆయుధాలు పట్టుకెళ్ళండి. అమ్మో, నాకొద్దురా బాబు, దొరికితే డేపారు. అబ్బా అంకుల్, జస్ట్ జోబులో ఉంచుకోండి. ఒకవేళ ఇన్విజిలేటర్ వదిలేసి రాసుకోమన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా రాస్తారు? అందుకే దిస్ ఈజ్ జస్ట్ ఫర్ బ్యాకప్ పర్పస్. పదండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. రే గోరా, భయం వేస్తుందిరా. అంకుల్, అది భయం కాదు, టెన్షన్. క్వశ్చన్ పేపర్ చూడంగానే మొత్తం ఎగిరిపోద్ది. జస్ట్ గో అండ్ రైట్ ద ఎగ్జామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా. ఓరి నీ పిసిని కొట్టే జగన్నాథం, వచ్చావేంట్రా? ఇదిగో క్వశ్చన్ పేపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓ అమ్మో, ఈయన వచ్చాడేంటి? నేను చదివిన క్వశ్చన్లే, కానీ ఆన్సర్లు ఏం గుర్తురావట్లేదేంటి? సర్లే, ఫస్ట్ ఏదో రాయడం మొదలెడతాం. సార్ 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 సార్, ఇంకా చాలేరా రాసింది. లాగేసుకున్నాడు. ఈయనేంటి అలా డల్లగా వస్తున్నాడు?
కొంపతీసి ఎగ్జామ్ దొబ్బిందే. ఏంటి అంకుల్, ఏంటి డల్గా ఉన్నారు? ఏం లేదురా, ఓసారి ఇంటికి పద. ఏంటి నాన్నగారు ఎలా రాశారు ఎగ్జామ్? హిట్టా ఫట్టా? ఒరే మను, ఐఎమ్ సారీ రా. ఏమైంది నాన్నగారు? ఈ వయసులో నేను మళ్ళీ పరీక్షలు కట్టడం, వాటికి ప్రిపేర్ అయ్యి రాయడం నాకు పుస్తకంలో పాఠాలే కాదురా, జీవితంలో గుణపాఠాన్ని కూడా నేర్పాయి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ పిల్లల్ని చదువు 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 అని ఎంత ఒత్తిడి చేస్తామో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు రోజు నన్ను తెల్లవారుజామున లేపడం, చేతిలో పుస్తకం పెట్టి చదవమండం, అలా బెల్ట్ పెట్టి భయపెట్టి చదివించడం, అప్పుడు నేను నీకు ఎలా చేసేవాడినో, ఇప్పుడు నువ్వు నాకు అలా చేశాక నేను నిన్ను ఎంత ఒత్తిడి పెట్టేవాడినో నాకు ఇప్పుడు అర్థమైందిరా. చదువుతున్నప్పుడు ఏం చదవాలో అర్థం కాదు, క్వశ్చన్ పేపర్ లో చదివింది రాకపోతే ఏం రాయాలో అర్థం కాదు, రిజల్ట్ మనం అనుకున్నట్టు రాకపోతే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఇలా స్టూడెంట్ పడే ప్రతి ప్రెషరు ఈ 3 నెలల్లో నేను పడ్డాను రా. ఈ చదువుల వల్ల, పరీక్షల వల్ల మీ మెదడు ఎంత ఒత్తిడికి గురవుతుందో నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? పిల్లలకి పరీక్షలు లేని సమాజం నిర్మిద్దామంటారా? కాదు, పరీక్షల్లో వాళ్ళకి ఏ రిజల్ట్ వచ్చినా ప్రేమిద్దాం అంటాను. ఒకడు 1 అటెంప్ట్ కి పాస్ అవుతాడు, ఇంకొకడు 2 అటెంప్ట్లకు పాస్ అవుతాడు, వేరేవాడు 4-5 అటెంప్ట్లకు పాస్ అవుతాడు. కానీ పాస్ అవుతున్నాడు కదా, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, స్టేట్ ర్యాంక్ రావాలి, డిస్టింక్షన్ లో పాస్ అవ్వాలి అని పేరెంట్స్ పిల్లల మీద పెట్టే ఒత్తిడి మనకి కేవలం మాట అవ్వచ్చు, కానీ వాళ్ళ మెదడుకి ఒక తోటలా గుచ్చుకుంటుంది. ఎగ్జామ్ రిజల్ట్ లో మనం ఆశించిన విధంగా రాకపోతే, అయ్యో మా పేరెంట్స్ అడిగిన విధంగా నేను మార్కులు తెచ్చుకోలేకపోయాను, ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించుకోవాలి, లేదా ఈ మార్కులతో ఇంటికి వెళ్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తారు అని వాళ్ళలో వాళ్లే ఒక తెలియని భయాన్ని క్రియేట్ చేసుకుని సూసైడ్ దాకా వెళ్తున్నారు. అయినా నాకు విషయం అర్థం కావట్లేదు. నువ్వు ఇలాగే చదవాలి, నీకు మంచి మార్కులు రావాలి, నీకు ఫస్ట్ ర్యాంకే రావాలి అని మనం పిల్లల్ని ఎందుకు ఒత్తిడి చేయడం? వాడికి నిజంగా తెలివైన బుర్రే ఉంటే, చదవాలన్న ఇంట్రెస్టే ఉంటే వాడే చదువుతాడు కదా, వాడే బాగా రాస్తాడు కదా, వాడే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు కదా. అసలు మనం ఎందుకు వాడిని ఫోర్స్ చేయాలి? రే మను, ఇక నుంచి నేను నిన్ను చదువు చదువు అని ఇబ్బంది పెట్టను రా, నీకు ఎలాంటి ప్రెషరు పెట్టను. నీ కెరియర్ రా అది, అది నీది. నేనెవర్రా దాన్ని మధ్యలో కంట్రోల్ చేయడానికి? నీకు నచ్చింది చేయరా.